ఈరోజు జీవన్ విమెన్ అండ్ ఫర్టిలిటీ కేర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. సో బేసిక్గా మేము ఈ ఐవీఎఫ్ సెంటర్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. కాకపోతే పేదవాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతున్నారు. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కొన్ని లక్షల్లో ఉంటుంది కాబట్టి మా మోటో ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఎథికల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో దట్ ఈస్ ద రీజన్ మా దగ్గర ఒక వినూత్నమైన మెథడ్ పెట్టామండి, విచ్ ఈస్ ద ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్. అంటే పేషెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే గమేట్ శాంపుల్ కలెక్ట్ చేస్తామో, గమేట్ అంటే హస్బెండ్ నుంచి స్పర్మ్ కానివ్వండి, వైఫ్ నుంచి ఎగ్ కానివ్వండి కలెక్ట్ చేస్తామో, దానికి ఒక బార్కోడ్ ట్యాగ్ అనేది ఇస్తాము. దాని నుంచి తర్వాత ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసే వరకు వాళ్ళ యొక్క ఎంబ్రియో అనేది ట్రాక్ అవుతుంది. దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. Apart from infertility treatments, we do non-infertility treatments also, which may include gynecological surgeries like laparoscopic surgeries, hysteroscopies and all other surgeries. So basically, under one roof, anni procedures అయిపోయేటట్టుగా we have built up our state of 10,000 class IVF lab andi. Thank you so much. What is the advanced treatment provided in your clinic? Advanced treatment is that we do ICSI, we do PGTA, we do laser assisted hatching, and we have, like I just said, we have something called RA witness system, which is one of its kind. Very few centers in Hyderabad has got this RA witnessing system. So that is the main advantage. That is why I know your question, why only Jeevan? Why only Jeevan is because of the trust factor and the ethical factor and the transparency that we are providing. Madam, what are the common causes of infertility? Common causes of infertility, this is a good question, Amma. Common causes of infertility these days are being delayed marriages because ఒకప్పటిలాగా లైఫ్ స్టైల్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు పీపుల్ వుడ్ బి మ్యారీడ్ బై ది ఏజ్ ఆఫ్ 21 or 22. అండ్ ఇందాక సార్ చెప్పినట్టుగా చాలామంది సిటీ లైఫ్కి అలవాటు పడిపోయారు అండ్ కెరియర్లో ఫోకస్ చేయాల్సి వస్తుంది. బికాస్ ఆఫ్ విచ్ లేట్ మ్యారేజెస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ AMH, ovarian reserve. Ovarian reserve is nothing like a bank balance that a female has. So age పెరుగుతున్న కొద్దీ దట్ బ్యాంక్ బ్యాలెన్స్ టెన్స్ టు డిక్లైన్. ఇట్ ఈస్ నాట్ ద కాన్స్టెంట్. మెన్కి అలా కాదు. మెన్కి దే క్యాన్ ప్రొడ్యూస్ స్పర్మ్స్ త్రూ అవుట్ 24/7. ఇట్ ఈస్ నాట్ ద సేమ్ విత్ విమెన్. వెన్ వీఆర్ born with a fixed number of eggs and which we tend to utilize every single month. సో మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ యొక్క నంబరు, ఎగ్ యొక్క క్వాలిటీ ఇవి రెండు కూడా తగ్గిపోతాయి. So that is the most common reason. And second thing is the sedentary lifestyle, system jobs, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏమవుతుంది, పొట్ట పెరుగుతుంది. Central obesity is not at all good. So there are multiple factors to that. చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే? అదే ఇందాక చెప్పాను కదండి. ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అండ్ వీఆర్ కొలాబరేటెడ్ విత్ Dr. Jay Mehetashri IVF, who is known as the king of endometriosis. So we have all high-end procedures happening here and our OT is very well equipped. And we have this electronic witnessing system wherein you can guarantee, wherein you can trace the gametes. అంటే సెల్ఫ్ gametes రీసెంట్గా ఒక ఇష్యూ అయింది. సో సెల్ఫ్ gametes వాడుతున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి పేషెంట్ హ్యాస్ గాట్ అ కార్డ్ విచ్ దే కెన్ కమ్ టు అస్ ఎనీ టైమ్ అండ్ దే కెన్ ఆస్క్ అస్, దే కెన్ క్వశ్చన్ అస్. అంటే మా gametes వాడారా లేదా అనేది వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ. What is the success rate of Jeevan fertility care అంటే ఏం చెప్తారు? I don't want to give you high numbers, but yeah, frankly speaking, that is somewhere around 55 to 65%. But then again, it depends on multiple factors, which includes the female partner's age, the male partner's age, the lifestyle, and other comorbidities like diabetes, hypertension, any other family history. But on an average, the success rate is somewhere around 55 to 65%. ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటే ఫెర్టిలిటీ సెంటర్కి అంటే ఎక్కువగా రావాలి అని అంటే ప్రధాన కారణం? మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, ఇట్ ఈస్ అ సోషల్ స్టిగ్మా. అంటే ఇన్ఫర్టిలిటీ అని చెప్పంగానే ఏదో జబ్బు వచ్చేసింది అన్నట్టుగా భయపడతారు. భయపడి చాలామంది, ఐ కమ్ ఫ్రమ్ ఏ రూరల్ ఏరియా అండి. సో ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇన్ ఏ రూరల్ ఏరియా వేర్ ఇన్ పీపుల్ ఆర్ లైక్, మీకు అమ్మ మీరు హాస్పిటల్కి ఒకసారి చూపించుకోండి అంటే అమ్మాయిలు వస్తున్నారు కానీ అబ్బాయిలు రావట్లేదు. సో మెన్ స్టిల్ హ్యావ్ దట్ స్టిగ్మా. దో అమ్మాయిలు ముందుకు వస్తున్నారు కానీ అబ్బాయిలు మాత్రం నాకేం ప్రాబ్లం లేదు, ఒక చిన్న సీమెన్ టెస్ట్ అని చెప్తామండి. సీమెన్ టెస్ట్ కూడా చేసుకోవడానికి మాకేం ప్రాబ్లం లేదు, మేము ఎందుకు చేసుకోవాలి అంటారు. ప్రధాన కారణం ఈ స్టిగ్మా. వన్స్ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొన్ని మందికి పిల్లలు అవ్వట్లేదు, దానికి కారణం? సో ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా పిల్లలు అవ్వట్లేదు అంటే దానికి మనము వెతకాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ ద రూట్ కాజ్ తెలియకుండా మనం ట్రీట్మెంట్ చేయలేము.
what is the root cause has to be identified. That is why we have to take a detailed history of the patient. డీటెయిల్డ్ వైఫ్ హిస్టరీ కానివ్వండి, హస్బెండ్ హిస్టరీ కానివ్వండి, ఫ్యామిలీ హిస్టరీ కానివ్వండి. ఇవాళ రేపు ఒకప్పుడు మేనరికం పెళ్ళిళ్ళు చాలా కామన్గా అయ్యేవి. అప్పుడు పిల్లలకి పెద్దగా డిఫెక్ట్స్ ఉండేవి కాదు. బట్ దీస్ డేస్ మేనరికము ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న మేనరికమే కాదు, పేరెంటల్ కన్సాంగ్వినిటీ ఈజ్ ఆల్సో సంథింగ్ దట్ ఈస్ మ్యాటరింగ్. సో అది మనం థరో హిస్టరీ కనుక తీసుకుంటే వీ క్యాన్ ఎవాల్యుయేట్ విత్ ద అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ దట్ వీ హ్యావ్. ఈ ట్రీట్మెంట్ వల్ల ఏమైనా రిస్క్ ఉండొచ్చు? రిస్క్ ఏమీ ఉండదండి. ఇట్ ఈస్ బేసికలీ లైక్ యూ ఆర్ గివింగ్ ఇంజెక్టబుల్స్ టు ద పేషెంట్ ఫ్రమ్ డే 2 నుంచి డే 10 వరకు అలా కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము. యూజువల్గా ప్రతి నెల ఏంటి అంటే ఒక ఎగ్ కానీ 2 eggs కానీ విడుదల అవుతాయండి న్యాచురల్గా. అదే కొంచెం ఇన్ఫర్టిలిటీ ఇబ్బంది ఉంది అనుకోండి, లైక్ పీసీఓ ప్రాబ్లము ఇంకేదో ప్రాబ్లం ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే వి ఎయిమ్ ఎట్ నెంబర్ ఆఫ్ పాలికల్స్ అనమాట. అంటే 2 eggs వచ్చే దగ్గర 10 eggsకి ఎయిమ్ చేస్తాం. సో దట్ ఆ ఎగ్స్ని బయటికి తీసి, అంటే ఫీమేల్ బాడీ నుంచి బయటికి తీసి వాటిని మనం మైక్రోస్కోప్లో చూసి విచ్ ఈస్ ద బెస్ట్ వన్ అనేది చూసుకొని హస్బెండ్ స్పర్మ్తో దాని ఫలదీకరణ ఫర్టిలైజ్ చేస్తాము, విచ్ ఈస్ కాల్డ్ ఎస్ ఇక్సీ. సో అలా చేస్తాము. కొంతవరకు హార్మోన్స్ ఇవ్వడం వల్ల బ్లోటింగ్ సెన్సేషన్, మైనర్ డిస్కంఫర్ట్ ఉంటుందండి. ఇట్ ఈస్ నాట్ ఎ లైఫ్ థ్రెటనింగ్ ఇదైతే కాదు. ప్రొసీజర్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఒక 2 months 3 months టైం తీసుకోవచ్చండి. కాస్ట్ వైజ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ హెల్త్ కండిషన్ అండి. అగైన్ అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ పేషెంట్కి ఏదైతే ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందో అది ఇంకొకరికి సక్సెస్ అవ్వాలని లేదు. బికాస్ నో బాడీ ఈజ్ డిఫరెంట్ సేమ్ కదా. ఈ బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉంది మేడం? ఇది ఫస్ట్ బ్రాంచ్ అమ్మా, ఇదే ఫస్ట్ బ్రాంచ్. ఐ హ్యావ్ అ హాస్పిటల్ ఇన్ వరంగల్. Thank you so much. Thank you so much for being here today. Thank you.